మెడికల్ పీజీ అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ చదివిన వాళ్లను స్థానికులుగా పరిగణించాలని న్యాయస్థానం తీర్పు చెప్పింది. ప్రభుత్వ జీవోను నిలుపుదల చేసింది. రైట్, హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, మెడికల్ పీజీ అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు కాస్త ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఎంబీబీఎస్ కానీ పీజీఎస్ కానీ ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు చదువుతున్నారు. దాంతోపాటు తెలంగాణ చదివిన వాళ్ళను కూడా స్థానికులుగా పరిగణించాలని హైకోర్టు భావించింది. ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఇక్కడ చదివినా, ఇక్కడ స్థానికత ఉండి బయట చదివినా కూడా ఖచ్చితంగా స్థానికతగా పరిగణించాలని కూడా హైకోర్టు ఇవాళ ఆర్డర్ ఇచ్చింది. ప్రభుత్వ జీవోను కూడా గతంలో వచ్చినటువంటి 140 జీవో ఏదైతుందో దాన్ని నిలుపుదల చేసినట్టుగా హైకోర్టు ఇవాళ చెప్పినట్టుగా నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఈ తెలంగాణ స్థానికత ఉండి ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ చేసిన స్థానికులను వెంటనే కూడా వారు స్థానికులు కానీ మీరు ఇక్కడ మొత్తం తెలంగాణ వాళ్ళు కానీ వారు పరిగణించాలని కూడా ఇప్పటికే దీనిపైన అనేక రకాలుగా కూడా వాదనలు జరిగాయి. గతంలో కూడా జీవో నెంబర్ 140ని కూడా సవరణ చేయాలని కూడా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో దానిపైన కూడా ఇవాళ వాదనలు జరిగినప్పుడు వీరు లేవనెత్తినటువంటి కొన్ని అంశాలని హైకోర్టు ఇవాళ పరిగణలోకి తీసుకుంది. ప్రభుత్వం కూడా కొన్ని అంశాలు చెప్పింది. ఎందుకంటే ఎక్కువ మంది ఇక్కడ బయట ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నారు. దీనివల్ల లోకల్ గా ఉన్న వారికి కూడా ఎక్కువగా సీట్లు లభించడం లేదు. వారిని స్థానికులుగా మేము ఎట్లా పరిగణిస్తామనేసి కూడా క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ చదువుకి దీనిపైన పెద్దగా ఉపయోగపడదు. తెలంగాణ స్థానికత ఉండి వేరే రాష్ట్రాలు చదివితే ఖచ్చితంగా కూడా మీరు తెలంగాణకు సంబంధించిన వారిని కానీ మీరు పరిగణించాల్సి అవసరం ఉంటుంది. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో వచ్చినటువంటి వారు ఇక్కడ చదువుకున్నప్పుడు వారి రాష్ట్రాల్లో వారికి స్థానికత ఇస్తారు. సో మనం మాత్రం ఇక్కడ దాదాపు ఇంటర్ కానీ అలాగే డిగ్రీ కానీ ఇవన్నీ కూడా చదువుకున్న వాళ్ళు వీళ్ళంతా కూడా అదర్ స్టేట్స్ లో చదువుకున్నప్పుడు ఆబ్వియస్ గానే వీళ్ళకి దాదాపు 10 సంవత్సరాలు ఇక్కడ చదువుకున్నట్టుగా స్థానికత ఉంటుంది కాబట్టి దాని పరిగణలోకి తీసుకుని మీరు స్థానికత నిర్ధారించాలనేసి కూడా ఇవాళ ప్రభుత్వానికి హైకోర్టు సూచించిన